మే 20న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దామని కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను 4 గోళ్లుగా మార్చి కార్మికులను బానిసలుగా మార్చాలన్న ప్రయత్నాలను తిప్పికొడదామని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ మనుగడను కాపాడుకోవడం కోసం దేశవ్యాప్తంగా 26 కార్మిక చట్టాలను 4 కోడులుగా మార్చి కార్మికులను కార్పొరేట్ శక్తుల చేతిలో కట్టు బానిసలుగా మార్చాలని చూస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ ప్రైవేటీకరణను అడ్డుకోవడం కోసం బొగ్గు బ్లాక్లను వేలం పాట లేకుండా నామినల్ పద్ధతిలో సింగరేణికే కేటాయించాలని, కాంట్రాక్ట్ కార్మికులకు 26,000 కనీస వేతనం ఇవ్వాలని తదితర డిమాండ్లతో జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అలాగే సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డ 40,000 కోట్లను సంస్థకు చెల్లించాలని, సింగరేణి కార్మికులకు 250 గజాల స్థలం, 30 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇవ్వాలని తదితర డిమాండ్లను కూడా చేర్చడం జరిగిందన్నారు. కార్మికుల ఉద్యోగ భద్రత, హక్కుల పరిరక్షణ కోసం కార్మికులంతా దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణిలో కూడా సమ్మెను విజయవంతం చేయాలని సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదర సోదరీమణులతో పాటుగా కాంట్రాక్ట్ కార్మిక సోదరీమణులకి విజ్ఞప్తి చేస్తూ ఉంది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసినట్లయితే ముఖ్యంగా కార్మిక వర్గానికి సంబంధించినటువంటి అనేక విషయాలపైన, అంటే ఈరోజు ప్రైవేటీకరణ జరగడంతో పాటుగా 100% ఫారిన్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడంతో పాటుగా ప్రైవేట్ కంపెనీలకి రెడ్ కార్పెట్ వేస్తున్నటువంటి విధానం మనకు కనిపిస్తూ ఉన్నది. మల్టీనేషనల్ కంపెనీస్కి అంతా ఆహ్వానం పలుకుతూ ఉన్నది. ఈరోజు స్వదేశీ పేరుతో చెప్తున్నటువంటి బీజేపీ విదేశీ పెట్టుబడిదారులకు ఆహ్వానాలు పలుకుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు బడా పారిశ్రామికవేత్తలకైతేంది, పెట్టుబడిదారులకైతేంది అనుకూలంగా కూడా భారతదేశంలో పరిస్థితులను కల్పించి వాళ్ళను ఆహ్వానిస్తున్నటువంటిది. దాంట్లో భాగంగానే ఈరోజు 29 కార్మిక చట్టాలు ఏదైతే కార్మికులకు అనుకూలంగా ఉన్నటువంటి కొంత మేరకు ఉన్నటువంటి చట్టాల్ని ఈరోజు వాటిని 4 కోడ్లుగా చేసి కార్మిక వర్గానికి ఇబ్బంది కలిగించడం అయితేంది, యూనియన్ విధానాలకు కూడా ఇబ్బంది కలిగించేటువంటి విధానంతో పాటుగా ఈరోజు గతంలో చూసినట్లయితే 100 మంది కంటే తక్కువ ఉన్నటువంటి కంపెనీలో మాత్రమే హైర్ అండ్ ఫైర్ విధానం అమలు జరుగుతున్నది మనం చూసాం. అంటే కార్మికుల్ని తొలగించడం కానీ, కార్మికుల్ని అపాయింట్ చేసుకోవడం కానీ తక్కువ 100 మంది కంటే తక్కువ ఉన్నటువంటి కంపెనీల్లో చేసేటువంటి విధానాన్ని ఈరోజు 300 మంది ఉన్నా సరే ఆ కంపెనీ యజమానికి ఎప్పుడైనా కార్మికుల్ని తొలగించుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి చట్టాలు అయితేంది, యూనియన్ నాయకులకు కూడా పనిచేసేటువంటి కార్మికుడే, పనిచేసేటువంటి వర్కరే ఆ యూనియన్లో నాయకత్వం వహించాలి అనేటువంటిది అయితేంది, యూనియన్ ఫామ్ చేయాలన్నా, యూనియన్కి సంబంధించిన కార్యక్రమాలు జరిపేటువంటి విధానాలపైన కూడా అనేక నిబంధనలు విధిస్తున్నటువంటి ఈ 4 కోడ్లని రద్దు చేయాలి అనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు దేశవ్యాప్త సమ్మె జరుగుతున్నది. దీన్ని మనం విజయవంతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదంటే కార్మికునికి భద్రత అనేటువంటిది, ఉద్యోగ భద్రత అనేటువంటిది లేకుండా పోతుంది అనేటువంటిది. ఈ మీడియా సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు మాదాసు రామ్మూర్తి, నూనె కొమరయ్య, పర్లపల్లి రవి, పోలాడి శ్రీనివాసరావు, చెల్ల రవీందర్ రెడ్డి, రొడ్డ సంపత్, మోదంపల్లి రాజేశం, సురేందర్, శంకర్, అప్సర్, మురళీకృష్ణ, బొగ్గుల సాయి, నూతి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.